శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పుతో వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటి అనేది చూద్దామండి. సహజంగా కుజుడు 45 రోజుల నుంచి 50 రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారండి. కుజగ్రహము బలం పొందేది 12 రాశుల్లో కూడా మకర రాశిలోనే. సో మనకేంటంటే 16 జనవరి 2026 నుండి 23 ఫిబ్రవరి 2026 వరకు, అంటే దాదాపుగా 48 రోజుల పాటుగా ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతుందున సో ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆయన లక్షణాలు ఏమిటి, ఏ రాశి వారికి ఏ రకమైన ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, రెమెడీస్ ఏమిటి, వివిధ రంగాల్లో ఉన్న వారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజగ్రహం మార్స్ సహజంగా అంటే 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు ఉంటాయి కదా. కుజుడు అనే గ్రహము శక్తికి కారకుడు. అసలు ఈయన బలహీన పొందేది ఈ యొక్క కర్కాటకంలో అయితే, బలవంతుడు మకర రాశిలోని ఉచ్చస్థితిలో ఉంటారు. అసలు కుజగ్రహ లక్షణాలు చూస్తే శక్తికి, ధైర్యానికి, పరాక్రమానికి, యంగర్ సిబ్లింగ్స్ అంటే మీ చిన్న తోబుట్టువులకి, రక్తానికి కారకుడు అవుతారండి. అదేవిధంగా డైరెక్షన్స్ చూస్తే దక్షిణ దిశ, సౌత్ డైరెక్షన్ సూచిస్తాడు. ఈయనకున్న లక్షణాలు కాస్త అహంకారము, ఉద్వేగ స్వభావము, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా సూచిస్తాడు. కాస్త కఠినత్వం ఉంటుంది, తొందరపాటు ఇవన్నీ కూడా కలిగిస్తాడని చెప్పవచ్చు. రంగులలో ఎరుపు రంగు టెక్నాలజీని ఇండికేట్ చేస్తాడు. యంత్ర పరికరాలను కూడా సూచించే గ్రహం ఏదైనా ఉందంటే కుజగ్రహమేనండి. చెట్టు అంటే ట్రీస్లో చూస్తే వేప చెట్టు, మనకు కనుబొమ్మలు, ఇవన్నీ కూడా కుజగ్రహ యొక్క కారకత్వాలు. ఒక రాశిలో దాదాపుగా 45 రోజుల పాటుగా ఉంటారండి. రమారమి 45 నుంచి 50 రోజుల పాటుగా ఈ కుజగ్రహం ఉంటారు. 2026 మనకు జనవరి 18న వస్తున్నారు కదా. మళ్ళీ జనవరి 2028 సంవత్సరంలోనే మకరంలోకి వస్తారు. అంటే ఆఫ్టర్ 2 years మళ్ళీ ఆయన రాబోతున్నారు. ముఖ్యంగా ఎలా ఉంటుంది ఈ స్థితి అంటే, కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, దాంతోపాటు అస్తంగతం పొందుతాడు, రవిగ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల. మూడవది శని గృహంలో ఉండవటం. సో దీనివల్ల ఏంటంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక అధికమైన ఉత్సాహం, అంతర్ముఖ కోపం ఉంటుంది, పని మీద అధికమైన ఫోకస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ప్రధానంగా ప్రభావితమయ్యే రంగాలు ఏంటంటే ఉద్యోగ రంగం, అంటే కెరీరు, అధికారం, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, డిసిప్లైన్, ఫైనాన్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, దీర్ఘకాల ప్లానింగ్, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావం అవుతున్నాయి. మకర రాశి వారికి ఈ యొక్క కుజుడు మీ యొక్క రాశిలో రావడం వల్ల, చతుర్థ లాభాధిపతి కుజుడు ఉచ్చక్షేత్రమైనటువంటి మీ యొక్క రాశిలోకి, లగ్నంలోకి వస్తున్న మకరంలోకి. కుజుడు ఒక యోధుడు, ఒక నాయకుడు. కాబట్టి మీ యొక్క పర్సనాలిటీ, మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క వ్యక్తిత్వంలో గట్టి మార్పు ఉండబోతుంది. కఠిన నిర్ణయాలు, కొన్ని సాహసాలు, కొంత ఫాస్ట్ యాక్షన్ అనేది ఉంటుందండి. వేగంగా రెస్పాండ్ అవుతారు. కాస్త బీపీ, బ్లడ్ ప్రెషర్, హీటు, గాయాలు, కోపం వల్ల జరిగే ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండండి. గొడవలు ఇట్లనే వద్దు, వాటి మీద దూరంగా ఉండండి. లీడర్షిప్ అయితేనే మీ మేనేజ్మెంట్, సో కంపెనీలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో మీరు డెసిషన్ మేకర్గా ఎదిగే టైం అని చెప్పవచ్చు. అంటే ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ తీసుకుంటాం, కానీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ కానీ డిసిప్లిన్ సెట్టింగ్ కోసం బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి. ముఖ్యంగా ఏంటంటే, సో ఈ యొక్క రిలేషన్షిప్లో ఉండే సమస్య ఏంటంటే, నేను చాలా చేశాను అని ఎంటైటిల్మెంట్ అనే యాటిట్యూడ్ వల్ల భాగస్వాములు కొంత దూరంగా ఫీల్ అవ్వచ్చు. చేసినంత ప్రతిదీ చెప్తున్నాం అనుకోండి, సో కొంత ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో సాఫ్ట్ కమ్యూనికేషను, సో ఎక్కువగా వినటము, సో 2 చెవులు 1 నోరు ఇచ్చారు కాబట్టి ఎక్కువగా వినటం అనేది చేస్తే మంచిగా ఉంటుందండి. ఉపాయాలు ఏంటంటే, శనివారం పూటన శని ఇంట్లో కుజుడున్నాడు కాబట్టి ఆ రోజు ఉపవాసము, అల్పాహారం తీసుకోవటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే సో డెఫినెట్గా మీ పనులు, మీ ఎనర్జీ కూడా ఇవన్నీ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తాయని చెప్పవచ్చండి. కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయిన వ్యయంలోకి వస్తున్నాడు. సో ముఖ్యంగా ఏంటంటే తృతీయము మరియు 10వ స్థానం అవుతుంది కుంభానికి. ఏదైనా ఫారిన్ కనెక్షన్ రావటము, విదేశీ ఉద్యోగము, సెటిల్మెంటో, లేదంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ సంబంధించి బలమైన కాలం అని చెప్పవచ్చండి. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా, సో మెడిటేషన్ రిట్రీట్స్ ఉంటారు కదా, అది కానీ యోగా లేదా ఆశ్రమాలకు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా మంచి టైం అని చెప్పవచ్చు అండి. ఖర్చులు ఉంటాయి, నిద్రలేమి ఉంటుంది, ఆకస్మిక ఖర్చులు, హాస్పిటల్, లీగల్ పరంగా, ట్రావెలింగ్ పరంగా కూడా కొంత ఖర్చు వేయమనేది కనబడుతూ ఉందండి. నిద్రలో కలకలం ఉంటాం, సడన్గా లేవటం, డ్రీమ్స్, మైండ్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాం అనేది గమనించవచ్చు. కుజుడు ఎనర్జీ కారకుడు, సో పడుకున్న అట్లా ఉంటుంది. ఎందుకనే కాసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత పడుకోండి. స్పిరిచువల్ యాక్షన్ అంటే కర్మయోగ, సేవ, దానం, నిష్కామ కర్మ అంటారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని అంతర్గతంగా బలంగా తయారు చేస్తాయి.
కాబట్టి సో మిమ్మల్ని చూసుకుంటూ ఉండండి. మార్నింగ్ 10 నిమిషాలు పొద్దున్న లేవగానే నైట్ పడుకునే ముందు కూడా సో కొంత మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా జపము, ధ్యానం వంటి సాధనాలకు సో ఇది గొప్ప ఎనర్జీ వస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్గా మార్చుకోండి. రెమెడీ ఏంటంటే 12th హౌస్లో కుజుడు ఆసుపత్రులు, జైళ్ళు లేదంటే ఆధ్యాత్మిక సంస్థల్లో సేవ కనుక చేస్తే డెఫినెట్గా ఎనర్జీ మీకు పాజిటివ్గా మారుతుందని చెప్పాలండి. మీన రాశి వారికి ద్వితీయ నవమాధిపతి కుజుడు 11వ స్థానంలో ఉన్నారు. కోరికలు నెరవేరటం. 11 అంటే నెట్వర్క్, డిజైర్ ఫుల్ఫిల్మెంటు, సో సర్కిల్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఏదైనా శాలరీ హైక్ అవ్వడం కావచ్చు, ఇన్సెంటివ్ రావడం కావచ్చు, బోనస్ రావడం కావచ్చు, బిజినెస్ టర్న్ ఓవర్ పెరుగుదల కావచ్చు, ఏదైనా కనెక్షన్స్ ద్వారా కూడా మీకు డీల్స్ పెరుగుతాయని చెప్పాలి. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడే యాక్షన్ పెట్టే సమయం అండి. తర్వాత గమనాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి టేక్ ద రైట్ డెసిషన్ ద రైట్ టైం. మరి ఈ యొక్క ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రభావవంతమైన వ్యక్తులు ఉంటారు మీ లైఫ్లో. వాళ్ళు ఉన్నతాధికారులు, విఐపీలు, ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా మీకు కనెక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. కాంటాక్ట్ ఉంటుంది వారితో. ఏది ఏమైనా వారి యొక్క ఒక సిఫార్సు కూడా మీ కెరీర్ను మార్చగలిగిన అవకాశం ఉండొచ్చు అని గోచారీతే చెప్పవచ్చు అండి. కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు చేయాల్సిన కర్మ చేయండి, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళండి అంతే. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 2 నుంచి 3 ఏళ్ళ లక్ష్యాలు స్ట్రాంగ్ యాక్షన్ టార్గెట్లతో సెట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. 2028 జనవరిలో మళ్ళీ వస్తారు ఈయన. సో ద్వితీయ మహాధిపతి భాగ్యంలో ఉన్నాడు. మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. సో ఈ టైంలో స్టెప్పింగ్ టోన్ కనుక మీరు వేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే నా కళల జీవితాన్ని నిర్మించడం, దానికోసం ప్రారంభించే స్టేజీ అని అనుకోవాలండి. మీకు ఎవరైనా హెల్ప్ చేశారు, ఒక ఫ్రెండ్స్ కావచ్చు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞత గిఫ్ట్స్ కావచ్చు, హెల్ప్ కావచ్చు, దానం లాంటివి మర్చిపోకండి. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ కనుక కలిగి ఉంటే, కృతజ్ఞత కలిగి ఉంటే సో మనకు భగవంతుడి నుంచి, యూనివర్స్ నుంచి ఇంకా కృతజ్ఞత తెలుపుకునే విధంగా మంచి మంచి విషయాలు జరుగుతాయండి. పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నెగిటివ్ వేలో మనం వెళ్ళలేం. మైండ్ ఇదంతా కూడా చాలా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా ఒక్కో రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క జన్మ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే, పుట్టుక నుండి మరణం వరకు మీ రాశి జన్మ రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా చేశామండి. ప్రతి రాశి కూడా చేశాము. సో ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించి, చాలామంది చూసి ఉంటారు, చూడని వారి కోసం కూడా లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది, మీ యొక్క గోచారం మీరు ఎలా పరిశీలించుకోవటం, ఎలా ఏ దశ జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పరిజ్ఞానం మీకు కావాలి. మీ యొక్క జాతకం చెక్ చేసుకోవాలి, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతచక్రం పరిశీలించుకునే విధంగా సో ఆ కోర్స్ డిజైన్ చేశామండి. 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేసాం. చాలామంది జాయిన్ అయ్యి బెనిఫిట్ అవుతున్నారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సో కాబట్టి మీకు కానీ మీ బంధుమిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, లేడీస్ ఎవరైనా సరే, జెంట్స్, హూ ఎవర్ మీ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు వింటూ నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. పీడిఎఫ్ రూపేణ కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో ఆ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.